మేడం. ఏంది జనరల్ మేనేజరు, టైంకి రావాల్సింది పోయి ఈ టైం దాకా కూడా రాకపోతే మేనేజ్మెంట్ ఒప్పుకుంటుంది అనుకుంటుండావా? ఇంట్లో కొంచెం ఇబ్బందిగా ఉంది, ఇంటైన్కి రావడం కుదరలేదు మేడం. అయినా ఇప్పుడు వచ్చింది లీవ్ అప్లై చేయడానికి. మా చెల్లికి ఒంట్లో బాగాలేదు, ఆపరేషన్ అయిన మా అమ్మని చూసుకోవడానికి కూడా ఇంట్లో ఎవరూ లేరు. నాకు ఈరోజు లీవ్ ఇవ్వండి మేడం. అంటే ఏందబ్బి, నీకు ఉద్యోగం ఇచ్చింది నువ్వు పని చేసేదానికా, లేక ఇట్ట పనికి మాలిన కారణాలు చెప్పి లీవులు తీసుకునేదానికా? ఈ కారణం మీకు పనికిరాంది కావచ్చు, కానీ నాకు కాదు. అయినా కంపెనీ రూల్ ప్రకారం అత్యవసర పరిస్థితుల్లో యాజమాన్యం ఉద్యోగికి లీవ్ ఇవ్వాలి. అది మీ రూల్. మిస్టర్ జనరల్ మేనేజర్, నువ్వు కంపెనీ రూల్స్ రైట్స్ ఫాలో అయితే సరిపోతుందా? నువ్వు చేసిన అగ్రిమెంట్ ని ఫాలో అవ్వవా? పాయింట్ నంబర్ 44, GM కి ఎంత ఎమర్జెన్సీ పని ఉన్నా కంపెనీకి నష్టం వాటిల్లే సమయంలో మాత్రం తనే పూర్తి రెస్పాన్సిబిలిటీని తీసుకోవాలి, పనిని ఎలాగైనా పూర్తి చేయాలి. ఈ రూల్ ఇప్పుడెందుకు? కంపెనీ నష్టపోవట్లేదు కదా అని ఎవరన్నారు? కంపెనీ బోల్డ్ నష్టపోయే పరిస్థితుల్లో ఉంది. ఇవాళ కంపెనీ నుంచి లోడ్ డెలివరీకి వెళ్లాల్సింది, కానీ కంపెనీలో వర్కర్స్ ఎవరూ రాలేదు. వర్కర్స్ రాలేదా? వచ్చారే, నేను ఇందాకే చూశాను. ఇదిగో అబ్బి, నీకు సరిగ్గా బోధపడ్డం లేదా? నువ్వు మా కంపెనీలన్నింటికీ జనరల్ మేనేజర్వి. నువ్వు ఫ్యాక్టరీలో వర్కర్స్ పనిచేయడం చూసుంటావు. వెనకమాలున్న రైస్ మిల్లు సంగతి చెప్తా ఉండం మేము. ఆడ యాడ పని ఆడే ఆగిపోయి ఉండాది. ఆ పనులు అర్జెంట్ అబ్బి. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఆ పని ఎట్టా చేయాలనో ఎట్టా చేయించాలనో ఆ సంగతి చూడు. ఆ రైసు బస్తాల లోడెత్తడం అయిపోతే నువ్వు హ్యాపీగా సెలవు తీసుకోవచ్చు. వెళ్ళు, వెళ్ళ పని చూడుకో.